సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా స్వామి భక్తులకు ఈ రోజు నిజరూపంలో దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున సింహగిరికి పోటెత్తారు. వేకువజామున 1 గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారి మూర్తిపై ఉన్న చందనాన్ని వెండి బొరుగులతో అత్యంత సున్నితంగా తొలగించి నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం తొలుత ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించి స్వామి హృదయం శిరస్సుపై ఉంచి ఆరాధన నిర్వహించారు. సింహాద్రినాథుని నిజరూప దర్శనం అనంతరం తొలి విడతగా సమర్పించేందుకు ముందుగానే సుమారు 125 కిలోల శ్రీగంధాన్ని సిద్ధం చేసి ఉంచారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీడీ పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు. కాగా పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు, అధికారులు సింహాచలం విచ్చేసి స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు.